హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటి, శ్రావణ మంగళవారం. స్వీట్ ఏమన్నా చేసుకుందామండి. రవా కేసరి చేసుకుందాం. 2 నిమిషాల్లో చేసేసుకుందామండి. గ్లాస్ బొంబాయి రవ్వకి మనం గ్లాసున్నర పంచదార పోసుకుందామండి. ఓకేనా? కరెక్ట్గా గ్లాస్ రవ్వ అనమాట. గ్లాసుకి గ్లాసున్నర పంచదార ఇదిగోనండి, గ్లాస్ పంచదార పోసుకున్నాను. ఇంకొక అర గ్లాసు ఇది రెడీ పెట్టుకోండి. కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, యాలక్కాయల పొడి, కేసరి కలర్ అనమాట రెడీ పెట్టేసుకుని మనం 3 గ్లాసులు నీళ్లు పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇదిగోనండి, స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకుని 3 గ్లాసులు నీళ్ళు పోసేసుకుందాం. 1 2 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాక కొంచెం మరగనిద్దామండి. స్టవ్ వెలిగించుకుని ఇటు సైడ్ బాండి పెట్టేసుకుని రవ్వ కొంచెం నెయ్యి పోసుకొని రవ్వ చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఓకేనా? ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది కేసరి. ఇదిగోనండి, నేతిలో కొంచెం రవ్వ దోరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టేసుకోండి, పొయ్యి సిమ్లో పెట్టేసుకుని నిదానంగా వేయించుకుందాం, కంగారు లేదు. ఇదిగో చూసారండి, చక్కగా దోరగా ఎగుతుంది. ఇంకొంచెం వేగనిద్దాం. ఓకేనా? చూసారండి, చక్కగా వేగిపోయింది. మంచి అరోమా వస్తుందండి. ఇదిగోనండి, వేగిపోయింది. కమ్మటి వాసన వస్తుందండి. ఇదిగోనండి, నీళ్లు మరిగిపోతున్నాయి. కేసరి కలర్ వేసేసుకుందామండి. కొద్దిగా మరీ ఎక్కువ అవ్వద్దు, మరీ తక్కువ అవ్వద్దు. ఓకేనా? మరుగు వచ్చేసింది కదా, మరుగు వచ్చినప్పుడు ఇప్పుడు బొంబాయి రవ్వ నిదానంగా సిమ్లో పెట్టేసుకోండి. పొయ్యి సిమ్లో పెట్టేసేసుకుని బొంబాయి రవ్వ నిదానంగా పోసుకోండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. ఓకేనా? ఇలా కలుపుకుంటా ఇది పోసుకుంటా ఉండండి. సరేండి, చక్కగా ఉండలేకుండా నిదానంగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు మనం పంచదార పోసుకోవాలి. ఓకేనండి, కొంచెం ఉడకనిచ్చి పంచదార పోసేసుకుందాం. ఇదిగోనండి, ఈ పంచదార నిదానంగా పోసేసుకోండి. పంచదారలో ఉడికేటప్పుడు అండి యాలక్కాయల పొడి వేసేసుకోండి. తర్వాత లాస్ట్న కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. కొంచెం ఉడకాలండి. కేసరి ఉడికిపోయింది, చక్కగా హల్వా లాగా ఉందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చక్కగాను 1-1.5 స్పూన్ వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఇదిగోనండి, జీడిపప్పు ఏం చేసుకుందాం. ఇదిగోనండి, చక్కగా ఉడికిపోయింది కేసరి. చూసారా, జీడిపప్పు వేగిపోయింది. దాని మీద వేసేసుకుందాం అండి. అమ్మవారికి తీసేసుకుందాం. అన్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.